ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం లేదా వరల్డ్ హిమోఫీలియా డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏప్రిల్ 17. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న నిర్వహిస్తారు. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ బ్లీడ్ టు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం లేదా వరల్డ్ హెరిటేజ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 ఇయర్స్ ఆఫ్ ICOMOS యాక్షన్స్. ప్రస్తుతం మన దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 43. ఆగ్రా కోట, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు మరియు తాజ్ మహల్. ఈ 4 మన దేశం నుంచి మొదటిసారిగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా 1983లో గుర్తించబడ్డాయి. మన దేశంలోని 43వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం లేదా 43rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అస్సాం మొయిదమ్స్. అస్సాంలో అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 2024 జూలైలో చోటు దక్కింది. ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. న్యూఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, మన దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 43. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లేదా యునెస్కో తాత్కాలిక జాబితాలో 62 చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. మన దేశంలోని 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం అస్సాంలోని మొయిదమ్స్. దేశంలో మొదటిసారిగా ఆగ్రా కోట, అజంతా గుహలు, తాజ్ మహల్, ఎల్లోరా గుహలను 1983లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీకలైన భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి అరుదైన గౌరవం లభించింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం అయిన ఏప్రిల్ 18న యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో మన దేశం నుంచి ఇప్పటి వరకు 14 హెరిటేజ్ డాక్యుమెంట్లకు చోటు దక్కింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పుస్తకాలు అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ది అన్టచబుల్స్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, ఊ వర్ ద శూద్రాస్, పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి. అంబేద్కర్ స్థాపించిన వార్తాపత్రికలు 1920లో మూక్ నాయక్, 1927లో బహిష్కృత భారత్, 1930లో జనతా. 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. అంబేద్కర్ గారిని 1990లో మరణాంతరం భారతరత్న పురస్కారంతో కేంద్రం సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025ను ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. 9వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025ను న్యూఢిల్లీలో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించారు. 9వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 థీమ్ సంభావన.
నెక్స్ట్ క్వశ్చన్ 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ దినేష్ మహేశ్వరి. లా కమిషన్ లేదా న్యాయ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు. గతేడాది సెప్టెంబర్ 3న 23వ లా కమిషన్ 3 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడగా తాజాగా ఈ కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి, కమిషన్ పూర్తిస్థాయి సభ్యులుగా హితేష్ జైన్, ప్రొఫెసర్ డిపి వర్మ బాధ్యతలు స్వీకరించారు. లా కమిషన్ చైర్మన్గా నియమితులైన జస్టిస్ దినేష్ మహేశ్వరి 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 22వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి. మొదటి లా కమిషన్ను స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ ఇండియాలో 1834లో ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. దేశ స్వాతంత్రం తర్వాత మొదటి లా కమిషన్ను 1955లో ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసి సెతల్వాడ్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ బిఆర్ గవాయ్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. సిజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా బిఆర్ గవాయ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ సిజేఐగా 6 నెలలకు పైగా సేవలందించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయన పదవీ కాలం ముగుస్తుంది. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. 51వ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. 52వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ దస్తలిక్ 6వ ఎడిషన్ మహారాష్ట్రలోని పూణేలో ఏప్రిల్ 16 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మీరాబాయ్ చాను. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా మీరాబాయ్ చాను నియమితులయ్యారు. మీరాబాయ్ చాను టోక్యో ఒలింపిక్స్ 2020లో 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత వ్యవసాయ పరిశోధనా మండలి లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మంగీలాల్ జాట్. డాక్టర్ మంగీలాల్ జాట్ను భారత వ్యవసాయ పరిశోధనా మండలి నూతన డైరెక్టర్ జనరల్గా మరియు వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా కేంద్రం నియమించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది స్థాపించబడిన సంవత్సరం 1929 జూలై 16.
నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ 2025 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్. 15వ పురుషుల సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ 2025 విజేతగా పంజాబ్ నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్పై 4-1 తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పయనమవుతున్నారు. యాక్సియం 04 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసీలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ అనే రకాల వాయువుల కెమికల్ ఫింగర్ ప్రింట్స్ను గుర్తించారు. ఈ 2 రకాల వాయువులు భూమిపైన ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. దీన్ని బట్టి K2-18b గ్రహంపై జీవం ఉందని తేల్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది. ఈ రైలు ఏసీ కోచ్లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. ప్రయాణికులు ఉండగానే ఏటీఎం నుంచి నగదును సులువుగా విత్డ్రా చేసుకోవచ్చు. చిన్న వయస్సులోనే వ్యవసాయ పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచి అకాల మరణం చెందిన తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కొత్తగా ఆవిష్కరించిన పూసా శనగ 4037 అనే వంగడానికి అశ్విని పేరు పెట్టింది. అశ్విని ఖమ్మం జిల్లా గార్ల మండలం సరిహద్దు గ్రామమైన గంగారం తండాకు చెందినవారు. వరదల్లో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోవడంతో తండ్రితో పాటు ఆమె మృత్యువాత పడ్డారు.